ఫ్రెండ్స్, ఈరోజు గోంగూర చికెన్ కర్రీ నా స్టైల్లో చేసి పెట్ట చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. చెప్పు. కొద్దిగా గోంగూర తీసుకున్నానండి, ఒక పావు కిలో చికెన్ తీసుకున్నాను, కొద్దిగా అల్లం పేస్ట్, మసాలా 2 రబ్బలు, ఇది టమాటా పేస్టు, ఉల్లి అల్లం పేస్టు, 2 కాయలు కొత్తిమీర తీసుకున్నాను, కరివేపాకు కొద్దిగా, కారం, చికెన్ మసాలా, ఒక నిమ్మకాయ 2 బద్దలు చేసుకున్నాను, పొడి, పసుపు, సాల్ట్. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం. అందులో కడుగు పెట్టుకున్న చికెను వేసుకుందాం, పసుపు వేసుకుందామంటే పొడి, ఒక స్క్రూను, సాల్ట్ కొద్దిగా, కారం స్పూన్నర, చికెన్ మసాలా తీసుకొని పిండుకొని బాగా ఒకసారి బాగా కలిపేసుకుందామండి. బాగా ముక్కలు పెట్టుకుని కలుపుకుందామండి. నిమిషాలు బట్టి పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు చొక్కేసుకుందామండి. గోంగూర శుభ్రం కలుపుకొని గోంగూర సార్ మన ఛానల్ చూస్తాను, లైక్ చేయట్లేదు, లైక్ చేయండి సార్. తీసుకుందామండి. ఇంట్లో కొద్దిగా ఆయిల్ పోసుకుందామండి. 2 లవంగాలు, 2 యాలక్కాయలు, బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా నువ్వు పేస్ట్ చేస్తున్నాండి. బాగా మగ్గిన తర్వాత కొద్దిగా అల్లం పేస్ట్ అండి, అల్లం పేస్ట్ తీసుకుందాం. పచ్చివాసన పోయేదాకా కలుపుకుందామని అల్లం పేస్ట్. ఇప్పుడు మిక్సర్ పెట్టుకుని టమాటా జ్యూస్ వేసుకుందాం. ఇది కూడా బాగా మగ్గనిద్దామండి. కరివేపాకు రబ్బలు, రెండు పచ్చిమిర్చి, పచ్చివాసన పోతా అర స్పూన్ పసుపు అండి. మనం కలిపి పెట్టుకున్న మసాలాకు పెట్టుకున్న చికెన్ని ఇప్పుడు బాగా కలుపుకోవాలండి, బాగా కలాలి. ఎందుకంటే మసాలా పెట్టి చికెన్ బాగా కలిపి ఇందాకలా ఉడకబెట్టి వేపుకున్న గోంగూర తిందాం. అలా బాగా కలుపుకుందామండి. కొద్దిగా కొంచెం పచ్చివాసన పోతే కొద్దిగా ఒక అర స్పూన్ కారం తీసుకుందామండి. ఒక స్పూన్ మసాలా అండి.
బాగా కలుపుకుందామండి. కింద బాగా కలవాలండి. బాగా అవన్నీ ఇది ఒక 10 నిమిషాల పాటు ఇలా ఉడకనిద్దామండి. ఫ్రెండ్స్, కొత్తగా యూట్యూబ్లోకి వచ్చాను, కొంచెం సపోర్ట్ చేయండి, చేయండి. ఇది మూత పెట్టుకుందాను, 10 నిమిషాలు ఉడకనిద్దామండి. లైక్ చేయండి ఫ్రెండ్స్. ఒకసారి మూత చూసుకొని కలుపుకుందాం ఫ్రెండ్స్. ఒకసారి కలుపుకుందామండి. అంటే అది ఏం అది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు కొద్ది కొత్తిమీర వేసుకొని చేసుకుందామండి. ఇప్పుడు కొంత రైస్లో చేసేసి చెప్తానండి ఎలా ఉందో. టేస్ట్ చేద్దాం. అబ్బబ్బా, ఏం రుచి, ఏం టేస్ట్ అండి. చెప్పాను కదండి, చికెన్ చూడండి, చికెన్ బాగా ఉడికిందండి. బాబా చాలా బాగుందండి. పడుతుందండి ఇక్కడ. బాయ్ ఫ్రెండ్స్, కొద్దిగా లైక్ చేయండి మన ఛానల్ ఫ్రెండ్స్.